రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక వరకు తిరగబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో త్వరలోనే సిట్ అధికారులు అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు కీలక నేతలు అధికారులను విచారించిన సిట్ 600 మందికి పైగా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. వీరందరి వాగ్మూలాల ఆధారంగా ఈ ఆగస్టు చివరిలోపు అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అదనపు ఛార్జ్షీట్లో రాజకీయ నేతల పేర్లు చేర్చాలా వద్దా అనే అంశంపై సిట్ అధికారులు తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ విషయంలో న్యాయ సలహాలు తీసుకుంటుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేయడంపై ఇప్పటివరకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. టెలిఫోన్ యాక్ట్ జోడింగ్ ఛార్జ్షీట్ వేయనుండటం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కీలక సూత్రధారిగా సిట్ గుర్తించింది. అయితే ప్రభాకర్ రావు ఇండియాకు రావడం ఆలస్యం కావడంతో విచారణ ఆలస్యం అయినట్లు చెబుతున్నారు. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు కనుగొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు అంతకుముందు జరిగిన బైపోల్ సమయాల్లో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు తదుపరి దర్యాప్తు సాంకేతికంగా నిలబడేలా సిట్ అధికారులు ఛార్జ్షీట్ రూపొందించినట్లు సమాచారం అందుతోంది.